Hey guys, welcome back to my YouTube channel. Hey Sakil. So ఇది day 3 of సంక్రాంతి. మెల్ల స్టార్ట్ చేసినాం ఎగరేయడం. ప్రస్తుతానికి వీటితో ఎగరేస్తున్నాం ఇప్పుడు. చెరుకలు ప్రస్తుతానికి అయితే వీటితో ఎగిరేసి రేపైతే మొత్తం హల్చాల్. లేప్ లేప్ గాలేదు బ్రో, ఎగ్జూతలేవు కైట్లు. ఎగిరేసిన లేదు దిగిపోయినాయి. ఈ సంక్రాంతి టైంకి ప్రతిసారి ఇట్లా గాలి రాదు. టెస్టింగ్ ఆర్ న్యూ మాంజా, టెస్టింగ్ ఆర్ న్యూ మాంజా. పక్కకి ఆల్రెడీ ఒకటి వస్తుండు, ఇక వాడికి వేయడమే. పక్కకి వస్తుండు రావు, చూడండి గైస్. కొట్టుకోటరా ఇంకోటు చాలు లేవు లేవు. చూడండి గైస్, పెంచేయని పోతుండు, ఆడే డీల్ వేస్తుండు. ఫస్ట్ పతంగ నేను వేసింది ఫస్ట్. మా మాంజ అయితే ఫస్ట్ పెయింట్ చేసినాం, సక్సెస్ అయింది. ఈ గాలి ఒక్కొక్కసారి వస్తుంది, కూలింగ్ వేసి దిగిపోయింది, పతంగ దిగిపోయింది. ఏం గాలి బ్రో, అయ్యో ఇటు సైడ్ ఉండే ఫస్ట్, ఇటు సైడ్ నుంచి మెల్లగా ఇటు షిఫ్ట్ అయింది. చిరాకులు వేస్తుంది ఎగిరేయాలంటేనే, చేయి పట్టేసింది. నాకు ఇంకా ఎగ్రేసి ఓపిక పోయింది కదా, ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా వాడు ఎగ్రేస్తుండే, ఇప్పుడు ఈడు ఎగ్రేస్తుండు, ఆడ ఎగ్రేస్తా నేను కట్టుకుంటాను. యో ఐస్ మా వాడు ఎగ్రేస్తుండు. మా స్టార్ట్ చేసిండు ఎగ్రేసాడు, ఇటు అనగానే ఎగ్రేసిండు. దివో ఇంకేంది, పెయింట్ కూడా వేసేస్తావు మెల్ల. పోయి ఆ బ్లూ కలర్ వన్కేరా, ఇప్పుడు ఆడున్నడికి వేస్తాడు మా వాడు. వాడు బాల్ గిట్ట లేపారు గాయస్. ఓ దొగ్గుడ్ లంగోట్, వీడు మా వాడేమో దొగ్గుడు లేపిండు. ముంగడ పతంగులు ఎగురుతున్నాయి కానీ గాలి గాలి లేదు, గాలి లేదు గాయస్. యో అన్నీ కింద పడిపోతున్నాయి పతంగులు. ఏం చేస్తాం, ఈ సంక్రాంతి టైంలో గాలి ఉండదు గాయస్, పిచ్చిలు వేస్తుంది తెలుసా ఇట్లా గాలి లేకపోతే. ప్రతి సంక్రాంతికి ఇంతే. ఇక మా అన్న అయితే కైట్ వస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఏమైందందు ఏమైందందు ఏమైంది? మా అన్న అయితే స్టార్ట్ చేసిండు కైట్ ఎగిరేసాడు. ఓ పెయించ్ అయితే వేస్తుండు. ఓ అదైతే మాది ఇట్లా కిందకి కొడుతుండు. ఆయనది క్యాట్ కైట్. ఎంతసేపు కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఎగిరేసాడు, గాలి లేదని చెప్పేసి. ఎందో బాయ్ గాలి లేదు ఈరోజు. ఇక్కడ మా చిన్న అన్న బాయ్ కూడా ఎగిరేస్తుండు, చిన్న అన్న. ఇక్కడ మేము మళ్ళీ గాలి లేదు, గాలినే లేదు. నందు గాలి ఉందా? నందు గాలి లేదు గైస్ ఈరోజు, ఎందుకు గాలి లేదు, అస్సలు లేదు. పతంగులన్నీ అయిపోయినాయి గైస్, ఇక పోగొట్టేసారు అన్నవాడు. ఉన్న ఒక లాస్ట్ పతంగి నేను ఎగిరేస్తుంటే అది కూడా తీసుకోవేది. మా దగ్గర పతంగులు కూడా లేవు. ఇక ఉత్తిగా కూర్చొని బిల్డింగ్ పైన. ఇక మా చిన్న అబ్బాయి వస్తాడు. 10 పతంగులు చేసిన ఒక పతంగి తోటి వచ్చుడుతోటే ఉండాలి. అబద్ధం చెప్తున్నాయి. నమ్మక్ ఈ దోడ వలుగుతాయి. ఇప్పుడు చెప్పు తెలియదు. ఆల్రెడీ దోడ వలిగింది, ఇప్పుడు ఈ దోడ వలుగుతుంది. అబద్ధం చెప్తుంది. ఎన్ని పతంగులు ఎక్కువ చెప్పినావు, సిగ్గున్నాను. రౌండ్ ఫిగర్ 10 వేసుకున్నావు నువ్వు. కానీ వేసింది కదా, నాకు కూడా నేర్పిస్తా. నడుతున్నావు పతంగ అడిగిన వాళ్ళు ఎగురుస్తుండే పతంగ అడిగాను. ఇచ్చిండు చిన్నానా పతంగ ఇచ్చినందుక కలుతలే అయిపోయింది. పతంగ అయితే వచ్చిందా లేదా?
చిన్న అందరు పతంగి తీసుకున్నావు ఆన్ పతంగి చూసేసి ఇప్పుడు అదే గాయస్ అదే పతంగి అదే సో గైస్ ఇప్పుడు అలా పతంగి పడ్డది కదా ఇప్పుడు తీసుకొస్తున్నాం వీడియో నేను కలిసి పతంగులు అయిపోయినాయి ఇప్పుడు ఆ పతంగి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఆ పతంగి చూడండి గైస్ దొంగ పోతుండేటో కత్రో కే కిలాడి సక్సెస్ఫుల్ అయితే బిల్డింగ్ దూకేసినాం నెక్స్ట్ ఆ బిల్డింగ్కి వెళ్తున్నాం ఆ బిల్డింగ్కి వెళ్ళి పతంగి తీసుకుంటాం లేదు వెళ్ళిపోతాం బాగా దూరం ఉన్నది ఇంత దగ్గరలో ఉంది కానీ తీసుకోలేకపోతున్నాం ఒక స్టిక్ ఉంటే తీసుకోవచ్చు ఈజీగా ఒక్క స్టిక్ కింద అంకుల్ హెల్ప్ తోటి ఇంకా మాకు కైట్ రాబోతుంది అండ్ అంకుల్ థ్యాంక్స్ చలో గాయ్స్ పతంగ వచ్చేసింది చలో అరే వీడియో అయ్యే యూట్యూబ్ నచ్చదు అంకుల్ సో వి ఫైనల్లీ గాట్ ద కైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అంకుల్స్ అన్ని దోకుల్లోకి కైట్ అయితే దొరికింది ఇప్పుడు పోయి కైట్ ఎగిరేయడమే సో ఇవన్నీ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు ఎక్కడ కైట్ పడితే అక్కడ పోయి తెచ్చుకునేటోళ్ళం ఇప్పుడు అట్లాంటిది మేము కూడా కైట్ తెచ్చుకున్నప్పుడు ఆగ్ర ఎవరికి ఎక్కడ రెడీ కొట్టు సో మేము దొరికిన పతంగి తోటి వేసినాం 3 పెంచులు వేసినాం 4వ పెంచు ఇద్దరిది పోయింది అది కానీ అది వీడియో రికార్డ్ ఏంటంటే ఎవరిలో స్టోరీ ఏంటంటే దొరికిన పతంగులు ఎక్కువ రోజులు ఉండవు దొరికిన సమయం ఎక్కువ రోజులు ఉండదు ఓకే సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వచ్చిన కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరేనా చలో బాయ్